లేఖనములో నుంచి ఒక మాటను చదువుకున్నాను చూడండి. అపోస్తులుడైన పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, చదువు నాన్న. పరలోకమందు బట్టి ఈ మాటలు గమనించండి. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలు ప్రియ దేవుని బిడలారా, జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. ఏమంటా ఉన్నాడు పౌలు గారు సంఘాన్ని గూర్చి? ఏమంటా ఉన్నాడు అంటే, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి దేవుని బిడ్డలారా మేము విన్నాము, అందు విషయమై దానిని బట్టి మేము ఎల్లప్పుడూ ప్రార్థన కూడా మీ నిమిత్తం చేస్తున్నాము అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అంటే కొలస్సీ సంఘం ఎలా ఉందో, ఏమి కలిగి ఉందో పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నాడు. దానిలో నుంచి దేవుడు మనం కూడా ఎలా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన మన ముందు పెడుతున్నాడు. 2 విషయాలు చెబుతున్నాడు కొలస్సీ సంఘమును గురించి. ఒకటి, వారిలో ఏముంది అంటే విశ్వాసము. ఏంటిదంట? ఏముందంట? విశ్వాసము. రెండవదిగా ఏం కనపడతా ఉంది అంటే ప్రేమ. హల్లెలూయా. ఈ 2 కనపడతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. కొలస్సీ సంఘములో పౌలు గారు చెప్పిన మాటను బట్టి 2 విషయాలు మనకు కనపడుతున్నాయి. వారిలో ఉన్నట్లుగా పౌలు గారు విన్నాడంట, అందును బట్టి ఎల్లప్పుడూ వారి కోసం ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి, ఏముంది కొలస్సీ సంఘంలో? బాగా ఆస్తిపరులండి, దేవుని బిడ్డలారా బాగా జాబులు ఉన్న వాళ్ళండి, కానుకలు బాగా వస్తాయండి, అందుకనే ఈ సంఘం అంటే నాకు ఇష్టం అండి, అందుకనే కొలస్సీ సంఘం అంటే నేను ప్రార్థనలు ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటానండి అంటా ఉన్నాడు పౌలు గారు. ఏమంటా ఉన్నాడు? దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడ ఇదిగో సంఘములో విశ్వాసం ఉన్నది, అలాగే ప్రేమ కూడా ఉన్నది. హల్లెలూయా. ఆ విషయం మాకు తెలిసింది. ఎప్పుడైతే ఆ విషయం మాకు తెలిసిందో, ఇదిగో ఎల్లప్పుడు వారి నిమిత్తం ఇక మేము ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ మీ నిమిత్తం మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంటే సేవకుడు తన మనసులో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాడు. సంఘమును బట్టి సేవకుడు సంతోషపడుతున్నాడు. సంఘాన్ని బట్టి సేవకుని హృదయంలో ఉన్న సంతోషం ఇది. ఏంటయ్యా? ఏం చూశాడు? దేన్ని బట్టి అంటే ప్రియ దేవుని బిడ్డలారా సంఘములో విశ్వాసం ఉంది. హల్లెలూయా. దేవుని ఎడల విశ్వాసం ఉంది. ఏం చూశాడు సంఘములో సేవకుడు అంటే? ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధుల ఎడల ప్రేమను కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆ సంఘములో పౌలు గారు చూశాడండి. గమనించండి.
కొలస్సీ సంఘమును బట్టి దేవుడు మనతో మాట్లాడే మాట కూడా ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో విశ్వాసము ప్రేమ. ఏంటిదంట? విశ్వాసము ప్రేమ. హల్లెలూయా. సంఘం విశ్వాసాన్ని కలిగి ఉండాలి మొదటిగా. రెండవదిగా ప్రేమను కూడా కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ప్రేమను కూడా కలిగి ఉండాల్సిందే. ఈ రెండు ఎప్పుడు కూడా సంఘములో ఖచ్చితంగా కనపడాలి ప్రియ దేవుని బిడ్డలారా. లేఖనములో నుంచి 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ప్రేమను కూడా కలిగి ఉండాలి. విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఉన్నతమైన మేలులు జరుగుతాయి. అలాగే ప్రేమను కూడా నువ్వు పాటించినప్పుడు ఉన్నతమైన మేలులు దేవుని ద్వారా ఖచ్చితంగా మనం సంపాదించుకుంటాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, సంఘంలో ఏముండాలి అంటే, 1 విశ్వాసం ఉండాలి, 2వది ప్రేమ కూడా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీదనికి విశ్వాసం ఉండాలి. 2వది ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల ఎడల ప్రేమ కూడా ఉండాలి. ఈ 2 ఉండాల్సిందే. వాటిలో ఏది తగ్గినా గానీ ఉపయోగం ఉండదు. వాటిలో ఏది తగ్గినా గానీ ఉపయోగం ఉండదు. ఇది వాస్తవం. వాక్యం చెబుతా ఉన్నప్పుడు ఆ మాటలు మనకు అర్థమవుతుంది. మొదటిగా ఏముండాలి అంటున్నాడు? విశ్వాసం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసం ఉందా? మరి దేవుని ఎడల విశ్వాసం ఉందా? కొన్నిసార్లు అక్కడక్కడ అప్పుడప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లల్లోనే మనం అవిశ్వాసాన్ని చూస్తూ ఉంటాం. అందుకని యేసు ప్రభు వారు చాలా చోట్ల ప్రియ దేవుని బిడ్డలారా, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము అన్నట్లుగా, అల్ప విశ్వాసి అన్నట్లుగా, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నట్లుగా అక్కడక్కడ వాక్యంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఈ పూట మనం ఏమి నేర్చుకుందాము అంటే, విశ్వాసమును కలిగి ఉండడం ఎలాగూ అనేది ఒకసారి ఆ మాటను చూద్దాం. అలాగే ప్రేమను కూడా కలిగి ఉండమన్నాడు. ప్రేమను కూడా కలిగి ఉండడం అంటే ఏంటో కూడా దాని గురించి మనం నేర్చుకుందాం. విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా చూడండి, వాక్యపు ఆధారాన్ని బట్టి మనం చూస్తే విశ్వాసం అనేది ఎప్పుడు ఒంటరిగా ఉండదు. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండదంట? ఒంటరిగా ఉండదు. దానికి మరొకటి తోడుంటది. ఏంటి అంటే క్రియ. ఏంటిదంట? క్రియ. హల్లెలూయా. విశ్వాసము క్రియ ఈ 2 కలిసి ఉంటాయి. ఎప్పుడు కూడా విశ్వాసము క్రియ ఈ 2 కలిసి ఉంటాయి. విశ్వాసము క్రియ 2 ఉన్నప్పుడే నువ్వు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి నువ్వు కార్యాలు పొందడానికి అవకాశం ఉంది. విశ్వాసం అంటే ఏంటి? మన హృదయములో పుట్టేటువంటి ఒక మంచి తలంపు. విశ్వాసం అంటే ఏంటి? మన హృదయంలో పుట్టేటువంటి ఒక మంచి ఆలోచన. యేసే దేవుడు, ఇది విశ్వాసం. ఇది ఎక్కడ పుడుతుంది? హృదయంలో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనే దేవుడు, ఆయన ఏదైనా చెయ్యగలిగిన వాడు. ఇది కూడా విశ్వాసమే. ఇది ఎక్కడ పుడుతుందంటే అంతరంగములో. హల్లెలూయా. హృదయములో. విశ్వాసం అంటే మన మనస్సులో పుట్టే ఒక మంచి ఆలోచన. మంచి ఆలోచన విశ్వాసం అంటే. విశ్వప్రభు దేవుడు విశ్వాసం. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం. నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదే విశ్వాసం అంటే. హల్లెలూయా. ఆయన మేలులు చేయగలడు. విశ్వాసం. ఆయన రక్షణ కలిగించగలడు. విశ్వాసం అంటే ఇదే. విశ్వాసం అంటే ఒక మంచి ఆలోచన, దేవుని గురించినటువంటి ఒక మంచి ఆలోచన మన హృదయంలో పుట్టింది. ఇది మన హృదయంలో కలిగేటువంటి ఒక మంచి ఆలోచన విశ్వాసం. యేసే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన గొప్పవాడు, గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు, నా జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇదంతా కూడా విశ్వాసమే. ఇదంతా విశ్వాసమే. మన హృదయంలో కలిగేటువంటి ఆలోచన ఇది ఒక మంచి ఆలోచన.
హల్లెలూయా. అయితే నీ మనస్సులో పుట్టిన ఈ ఆలోచన ఉందే, ఈ విశ్వాసం ఉందే, దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ఆలోచనగా మిగిలిపోతే ఉపయోగం ఉండదు. నీలో ఉన్న విశ్వాసం అలాగే ఉండిపోతే ఉపయోగం ఉండదు. కానీ నీలో ఉన్న విశ్వాసమును బట్టి ఎప్పుడైతే, ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఉన్న విశ్వాసమును ఎప్పుడైతే దేవుని ఎదుట క్రియల రూపములో చూపించగలుగుతావో, నీలో ఉన్న విశ్వాసాన్ని క్రియల రూపములో ఎప్పుడైతే దేవుని ఎదుట చూపించగలుగుతావో, అప్పుడు నీ విశ్వాసమును బట్టి నీకు ఉపయోగం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, మనలో ఉన్న విశ్వాసం అలా ఆలోచనగానే ఉండిపోతే ఉపయోగం లేదు. మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎప్పుడైతే దేవునికి క్రియల ద్వారా చూపించగలుగుతామో, మనుషులకు కాదు, దేవునికి ఎప్పుడైతే క్రియల ద్వారా చూపించగలుగుతామో, నీలో ఉన్న విశ్వాసమును క్రియల ద్వారా దేవుని ఎదుట కనపరచగలుగుతావో, అప్పుడు నీలో ఉన్న విశ్వాసమును బట్టి ఉన్నతమైన కార్యాలను చూడడానికి అవకాశం ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసం ఒకటే కాదు, విశ్వాసానికి క్రియ తోడవ్వాలి. ఈ రెండు ఎప్పుడు కూడా కలిసి ఉంటాయి. విశ్వాసానికి తగినటువంటి క్రియ మనలో ఉన్నప్పుడే నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నీకు ఉపయోగం. హల్లెలూయా. విశ్వాసానికి తగిన క్రియలు మనం చేయగలిగినప్పుడే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా ఏదో మనం ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుని సన్నిధిలో సంపాదించుకోగలుగుతాం. నీలో విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. విశ్వాసానికి తగిన క్రియ లేదు. విశ్వాసం అనేది ఒంటిగానే ఉంది కాబట్టి దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. యాకోబు భక్తుడు ఏమంటాడు అంటే, విశ్వాసానికి క్రియ లేనప్పుడు, క్రియలు లేని విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అది మృతం అంటండి. అంటే సచ్చిన శరీరము ఎలా ఉపయోగం లేదో, క్రియలు లేని విశ్వాసం కూడా ఉపయోగం లేదంటాడు యాకోబు పత్రికలో. ఒక శరీరం ఉంది కానీ అది చచ్చిన స్థితిలో ఉంది. దానివల్ల ఏమైనా మనకు ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు. దానిలో ప్రాణం ఉంటేనే ఉపయోగం. అలాగే నీలో విశ్వాసం ఉంది, విశ్వాసానికి తగిన క్రియ నీలో లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, సచ్చిన శవం ఎలాగో నీలో ఉన్న విశ్వాసం కూడా అంతే ఉపయోగం ఉండదు. గమనించండి, మనలో ఉన్న విశ్వాసం ఎప్పుడు మనకు ఉపయోగము అంటే, విశ్వాసమునకు తగిన క్రియ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, విశ్వాసానికి తగిన పనులు ఎప్పుడైతే మనం చేస్తామో, విశ్వాసానికి తగినటువంటి క్రియలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అప్పుడే మనలో ఉన్నటువంటి విశ్వాసం దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయగలదు, మేలులు జరిగించగలదు, నేరుగా శూర కార్యాలు కూడా చేయగలదు. హల్లెలూయా. లేఖనంలో ప్రియ దేవుని బిడ్డలారా ఒక మాట మనకు కనపడుతుంది, ఒక సంఘటన మనకు కనపడుతుంది. ఎందుకంటే విశ్వాసము క్రియ రెండు ఉండాలి. విశ్వాసానికి తగిన క్రియలు మనం చెయ్యాలి. విశ్వాసము తగిన క్రియలు మనం చేయనప్పుడు, విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నాం, దానికి తగిన క్రియ మనం చేయనప్పుడు అటువంటి విశ్వాసమును బట్టి ఎటువంటి ప్రయోజనం మన జీవితాలకు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, లేఖనంలో ఒక మంచి సంఘటన మనకు కనపడుతుంది. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఏంటయ్యా మాటలు అంటే, యెహోషువ గ్రంథాన్ని మనం తీసినట్లయితే, యెహోషువ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకు కనపడతాయి. 2వ అధ్యాయంలో పదవ వచనం నుంచి చదవని కొన్ని మాటలు కనపడతాయి.
మీరు ఐగుప్తు దేశములో నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీళ్లను ఎలాగూ ఆరిపోజేసెనో యొర్దాను నది తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయింది. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏ మాత్రం కూడా ఉండదు. హల్లెలూయా. రాహాబులో ఉన్న విశ్వాసమును మనం చూస్తున్నాం. రాహాబులో ఉన్న విశ్వాసమును, ఆమెలో ఉన్న విశ్వాసం మనకు కనపడుతూ ఉంది. ఎవరీమే అంటే అన్యజనురాలు. ఎవరండి ఈమె? అన్యజనురాలు. దేవుని బిడ్డలారా గమనించండి, యెరికో పట్టణానికి సంబంధించినటువంటి ఆమెని అన్యజనురాలు. అన్యజనురాలులో దేవుని గురించినటువంటి విశ్వాసాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని గురించిన విశ్వాసం ఏవో మనకు కనపడతా ఉంది. ఏంటా విశ్వాసం? ఏంటా విశ్వాసం అంటే అవంటది మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందు కూడా దేవుడే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, పైన ఆకాశమందు క్రింద భూమి అందు కూడా మీ దేవుడు దేవుడే. ఆయనే దేవుడు. విశ్వాసాన్ని కనపరుస్తా ఉంది రాహాబు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేనా? అంతేకాదండి, ఇదిగో మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా పాయలు చేశాడో, యొర్దాను నదిని ఏ రీతిగా ఆరిపోయేటట్లుగా చేశాడో మేము విన్నాము. ఆ దేవుడే యొర్దాను తీరమున ఉన్న ఇద్దరు రాజులను ఎలా ఓడించేటట్లుగా చేశాడో కూడా మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఇదిగో నాకు ఒక నమ్మకం ఉంది. ఏంటో తెలుసా నమ్మకం? ఆయన ఆకాశమందు భూమి అందు కూడా దేవుడు కాబట్టి, ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు కాబట్టి, యొర్దాను నది ఆరిపోయేటట్లుగా చేశాడు కాబట్టి, యొర్దాను నది తీరమున ఉన్న ఇద్దరు రాజులను ఓడించాడు కాబట్టి, ఆయనే దేవుడు కాబట్టి మా దేశాన్ని కూడా ఆయన మీ చేతికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మా పట్టణాన్ని మీరు జయిస్తారు. ఎలాగో తెలుసా? మీ దేవుని ద్వారా. ఎంత విశ్వాసమో చూడండి. ఏమికి ఎట్టినారా? ఎవరేమే? ఏం పేరు చెప్పాలి. ఆ పేరు అదయ్యా, ఆ పేరు ఇదయ్యా అని మాకండి. గుర్తుపెట్టుకోండి చెప్పినప్పుడు అల్లా. ఏం పేరు? ఆ పేరు ఏం పేరు? అసలు నెలకోసారి క్విజ్ పెడితే పోయిద్దాం. క్విజ్గా లేదు, ఇది ఏమంటారా? రాపిస్తాం కదా. ఎస్ఆ రేటింగ్ పెడితే బాగుంటుంది అంటావా? హల్లెలూయా. చదువు వచ్చిన వాళ్ళందుకు ఎస్ఆ రేటింగ్ పెట్టిస్తే పోయిద్ది. నిజమే. ఒక నెలలో చెప్పిన పేర్లన్నీ రాపించాలి. వాకింగ్ చెబుతా ఉంటాం కదా వారం. ఏమేం పేర్లు గుర్తున్నాయో రాయమని చెప్పాలి. అసలు ఏం రాతారో చూద్దాం. హల్లెలూయా. జాగ్రత్తగానండి. దేవుని బిడ్డలారా చూడండి, రాహాబు ఇంకా ఆమె ఎలాంటిది అని వాక్యములో రాయబడింది అంటే, దేవుని బిడ్డలారా, వేశ్య అని వాక్యములో రాయబడింది. ఎలాంటిదంట? ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటిదంట? ఆమె వేశ్య, అన్యజనురాలు. ఒక వేశ్య దేవుని మీద ఎంతటి విశ్వాసాన్ని కలిగి ఉందో ఒకసారి గమనించు. ఇంతటి విశ్వాసమును ఇశ్రాయేలు ప్రజల్లో కూడా మనం చూడం. ఎందుకో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇదే మాట దేవుడు చెప్పాడు, ఇదే మాట మోషే చెప్పాడు, ఇదే మాట అహరోను చెప్పాడు, ఇదే మాట యెహోషువ కాలేబులు కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెబితే వాళ్ళు నమ్మలేదండి. అవునా కాదా? ఆ దేశాన్ని దేవుడు నిశ్చయంగా మనకిస్తాడు అని చెబితే వీళ్ళలో విశ్వాసం కలగలేదండి. వీళ్ళలో నమ్మకం కలగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకపోగా తిరుగుబాటు చేసి వాగ్దాన దేశాన్ని తిరస్కరించారు అని పోయినసారి మనం కీర్తనలో చదువుకున్నాం, నేర్చుకున్నాం.
రాహాబు ఏ మాట చెప్పిందో అదే మాట మొదట దేవుడు చెప్పాడు, తర్వాత దైవ సేవకులు చెప్పారు, తర్వాత పరిచారకులు కూడా నమ్మలేదండి. అంటే చూడండి, ఒక అన్యజనురాలు, ఒక వేశ్య, ఆమెకున్నంత విశ్వాసం కూడా దేవుని ప్రజలకు లేదు అంటే నిజంగా మనం ఎంత బాధపడాలో చూడండి. కూర్చోబెట్టినానా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, లేదు వాళ్ళలో అటువంటి విశ్వాసం. కొన్నిసార్లు క్రైస్తవునిలో విశ్వాసం గర్వైపోతా ఉంది. ఒకవేళ విశ్వాసం ఉన్న విశ్వాసానికి తగినటువంటి క్రియలు క్రైస్తవంలో కనపడతలేదు. విశ్వాసం ఉంటుంది లోపల, ఆయనే దేవుడు, ఆయనే నా దేవుడు, ఆయనే విమోచించగలిగిన వాడు, ఆయన జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు. విశ్వాసం ఉంది కానీ విశ్వాసానికి తగిన క్రియ ఉండలేదు. కొన్నిసార్లు క్రైస్తవుని జీవితం ఇలాగుంటుంది. క్రైస్తవుని విశ్వాసం దేవుని బిడ్డలారా ఒంటిగానే మిగిలిపోతా ఉంది. క్రియలు లేనిదిగానే క్రైస్తవుని విశ్వాసం కొనసాగుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మందిలో అయితే అసలు విశ్వాసమే కనపడతల్లా. రాహాబులో ఎంతటి విశ్వాసమో చూడండి. అన్యజనురాలు కదా, ఇక వేశ్య అనే వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, భయంకరంగా తన శరీరమును పాపములకు అప్పగించుకున్నటువంటి స్త్రీ కాయినులో, ఈమెలో ఎంతటి విశ్వాసమో చూడండి. ఆ 2వ అధ్యాయాన్ని దేవుని బిడ్డలారా మీరు చదివితే ఆ మాటలన్నీ కూడా చక్కగా కనపడతాయి. ఖచ్చితంగా మీ దేవుడు ఇదిగో ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడని మేము విన్నాం. ఖచ్చితంగా ఇస్తాడు ఈ దేశాన్ని. ఈ దేశాన్ని ఖచ్చితంగా మీకు ఇస్తాడు. మా పట్టణాన్ని మీరు జయిస్తారు. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని ఆయనే దేవుడు. ఆయన చేసిన కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఇందుని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనే దేవుడు కాబట్టి ఈ పట్టణాన్ని కూడా మీకే ఇస్తున్నాడు. కాబట్టి ఇదిగో అన్నలారా, ఈ పట్టణం మీదకి మీరు వచ్చినప్పుడు, ఈ పట్టణాన్ని దేవుడు మీ చేతులకు అప్పగించినప్పుడు, ఈ పట్టణాన్ని మీరు జయించినప్పుడు, ఈ పట్టణంలో ఉన్న వారిని కత్తి వాత మీరు పడగొడతా ఉన్నప్పుడు మీకు నేను సహాయం చేశాను కాబట్టి నన్ను నా కుటుంబాన్ని మాత్రం విడిచిపెట్టండి అని చెబుతా ఉంది. హల్లెలూయా. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఇప్పుడు మనం చూసాం. విశ్వాసమునకు తగిన కార్యాలు చేస్తా ఉందామె. విశ్వాసమునకు తగిన క్రియలు చేస్తా ఉంది. ఆమెలో విశ్వాసం ఉంది. గమనించండి, పైన ఆకాశం అందు కింద భూమి అందు నేల యందు కూడా ఆయన దేవుడు. మా పట్టణాన్ని కూడా మీకే ఇస్తాడు, ఈ దేశాన్ని మీకే ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు. విశ్వాసం ఆమెలో ఉంది. విశ్వాసానికి తగిన కార్యాలు చేస్తుంది ఆమె, క్రియలు చేస్తుంది. ఏంటంటే యెహోషువ ఏం చేశాడు అంటే, నాయనా యెరికో పట్టణం మీదకు మనం వెళ్ళాలి కదా యుద్ధానికి. యెరికో పట్టణం ఒకసారి మీరు వెళ్ళి వేగు చూచిరండి అని 2 మనుషులను పంపించాడండి. ఏనండి, చక్కగా ఒక చక్కని వృత్తాంతం లాగా వినండి దేవుని వాక్యాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, 2 మనుషులను వేగుల వారిని పంపాడు. వేగుల వారు అంటే చూచి రావడానికి వెళ్ళారు. ఆ పట్టణం ఎలా ఉంది, దానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, ఎన్ని ప్రియ దేవుని బిడ్డలారా ద్వారబంధకాలు ఉన్నాయి, ఏ రీతిగా వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు, ఎటు అనుకూలంగా ఉంటది, అక్కడ ఎటువంటి ప్రజలు నివసిస్తా ఉన్నారు, ఇదంతా కూడా తెలుసుకొని రావడానికి 2 వేగుల వారిని పంపించాడు యెహోషువ. ఆ 2 వేగుల వారు యెరికో పట్టణానికి వెళ్ళారు. పగలంతా ద్వారాలు తెరిచుంటాయి, ఎందుకంటే పట్టణానికి ప్రాకారం ఉంది కాబట్టి. సాయంకాలం అయితే పట్టణ ప్రాకారం యొక్క ద్వారాలు మూయబడతాయి. మూయబడితే బయట ఉన్నవాడు లోపలికి రాలేడు, లోపల ఉన్నవాడు బయటికి వెళ్ళలేడు. యెరికో పట్టణంలోనికి ప్రవేశించారు. ఆ పట్టణ ప్రాకారం మీద ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎవరిదై అంటే రాహాబుది. హల్లెలూయా. రాహాబుది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నేరుగా రాహాబు ఇంటికి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ఇజ్రాయేలు ప్రజలు అని ఆమె గుర్తించింది.
గమనించింది ఆమె దగ్గర బస చేయడం వారు మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా, మన పట్టణంలోనికి వేగులు వారు వచ్చారని, వారు రాహాబు ఇంటికి వచ్చారని, రాహాబు ఇంటి దగ్గరే వారు ఉన్నారని పట్టణపు రాజుకు తెలిసిందండి. పట్టణపు రాజుకు తెలవగానే రాజు సైన్యాన్ని పంపించాడు. అరే, వేగులు వారు వచ్చారంట మన పట్టణంలోనికి, మన పట్టణ ప్రాకారం మీద వేసి ఉంది కదా రాహాబు. ఎందుకంటే ఆమె వేశ్య కాబట్టి ఆ ప్రాంతానికి తెలియని మనిషి అయితే కాదు. తన జీవితాన్ని దానికే సమర్పించుకుంది కాబట్టి, భయంకరమైన పాపానికి అప్పగించుకుంది కాబట్టి రాహాబు ఇల్లు ఆ ప్రాంతానికి తెలియనటువంటిదైతే కాదండి. అందరికి తెలుసు. వెళ్ళమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, తన ఇంటి వారికి సైన్యం వస్తా ఉన్నారని, రాజు సైన్యాన్ని పంపించాడని. ఎందుకు పంపించాడు అంటే, వేగులు వారు వచ్చారు కదా, వారిని పట్టుకొని రావడానికి పంపించాడు అని ఎమ్మటే ఈ మనిషికి తెలిసింది. ప్రియ దేవుని బిడ్డలారు, ఎవరికంటే రాహాబుకు తెలిసింది. ఎమ్మటే పరుగు పరుగున ఆ ఇద్దరు వేగులు వారి దగ్గరికి వచ్చేసి లోపలికి, అయ్యా, మీకోసం రాజు సైన్యాన్ని పంపించాడు, ఇక్కడే ఉన్నారని వాళ్ళకి తెలిసింది, కాబట్టి మీరు త్వరగా పైకి మిద్ది మీదకి వెళ్ళిపోండి అని మిద్ది మీదకి ఎక్కించింది. ఆ మిద్ది మీద ఒక రాసుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, జనపకట్ల రాసుంటే ఆ రాసులో వారిని దాచిపెట్టి కిందకు దిగి వచ్చిందండి. ఈలోపు సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి, మీ ఇంటికి వేగులు వారు వచ్చారంట కదా, ఎక్కడున్నారు వాళ్ళు చెప్పు అంటే, ఈ రాహాబు అంటది, అయ్యా, మా ఇంటికి వేగులు వారు వచ్చిన మాట నిజమే గాని ఇప్పుడైతే ఇక్కడ వారు లేరు నాయనా. లేరా? ఇల్లంతా తనిఖీ చేస్తాం, చూసుకోండి అయ్యా, తనిఖీ చేయండి. అంతా తనిఖీ చేశారు, ఎక్కడ వేగులు వారు కనపడలా. ఏమయ్యారు అంటే ఒకటే చెప్పింది, అయ్యా, మీరు రాబోయే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదిగో ఈ మార్గంలో వెళ్ళారు, ఈ మార్గంలో గనక వారిని తరమగలిగితే వారిని మీరు కలుసుకుంటారు, మీరు తడవ చేయకుండా త్వరగా వెళ్ళమని సైన్యానికి చెప్పింది. వాళ్ళు ఏం చేశారు అంటే త్వరగా వాళ్ళని పట్టుకోవాలి, వెళ్ళిపోయే వాళ్ళని, ప్రియ దేవుని బిడ్డలారా, బయలుదేరి వెళ్ళిపోయారు. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాహాబు మిద్ది మీదకి ఎక్కి వారిని బయటికి తీసుకొని వచ్చి, అయ్యా, వారిని పంపించేశాను, ఇదిగో మీరు జాగ్రత్తగా వెళ్ళిపోండి, వారిని ఫలానా మార్గంలో పంపించాను, మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట దాక్కోండి, 3 దినాలు వేచి ఉండండి, 3 దినాలు వేచి ఉంటే వారు తిరిగి వెళ్ళిపోతారు, తిరిగి వెళ్ళిపోతే అప్పుడు మరలా మీరు తిరిగి వెళ్ళొచ్చు మీ వారి దగ్గరికి, అప్పుడు మీ వారి దగ్గరికి మీరు తిరిగి వెళ్ళొచ్చు, ఈ పాలెముల వరకు మీరు తిరిగి వెళ్ళొచ్చు. ఇదిగో మీకోసం నేను ఇదంతా కూడా చేశాను, నేను మిమ్మల్ని దాచిపెట్టాను, సైన్యానికి మీరు వెళ్ళిపోయారని చెప్పాను, మీ ప్రాణాలు నేను కాపాడాను, నేను మిమ్మల్ని భద్రపరిచాను. వారు ఏ మార్గాన్ని వెళ్ళారో మీరు ఏ మార్గాన్ని వెళ్ళాలో, వారు మిమ్మల్ని కలుసుకోకుండా ఉండాలి అంటే ఎన్ని దినాలు మీరు వేచి ఉండాలో, ఎప్పుడు మీరు బయలుదేరాలో కూడా నేను మీకు చెబుతా ఉన్నాను. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు తెలుసు మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి మీద కూడా దేవుడే. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఆయన, యొర్దాను నదిని ఆరినట్లుగాను, యొర్దాను నది తీరమున ఉన్న రాజులిద్దరిని కూడా పడగొట్టినట్లుగాను నాకు తెలుసు. అంతేకాదు, మీ దేవుడే దేవుడు కాబట్టి ఈ పట్టణాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాడు, ఈ దేశాన్నే మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చేశాను అంటే, ఇదిగో మీ దేవుడే దేవుడు. ఆ హృదయంలో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసమును బట్టి ఆ క్రియ చేయడం మొదలు పెట్టింది. నేను మిమ్మల్ని దాచిపెట్టాను కాబట్టి, నేను మిమ్మల్ని కాపాడాను కాబట్టి, ఇదిగో ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఈ పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మీరేం చేస్తారో తెలుసా? ఈ పట్టణం మీద యుద్ధం చేస్తున్నప్పుడు, ఈ పట్టణ ప్రజలు కత్తివాత పడగొడతా ఉన్నప్పుడు, నన్నును నా ఇంటి వారిని మీరు కాపాడండి అని అడిగిందండి. వాళ్ళు అన్నారు, సరే, మాకు ఇంత మేలు చేసావు కాబట్టి, నిజంగా మా దేవుడు అంటే నీకు ఎంత విశ్వాసం ఉంది కాబట్టి
అంత మేలు చేసావు కాబట్టి ఇదిగో ఇదిగో ఈ పట్టణాన్ని దేవుడు నిశ్చయంగా మాకు ఇస్తున్నాడు. ఈ దేశాన్ని దేవుడు నిశ్చయంగా మాకు ఇస్తున్నాడు. ఈ పట్టణం మీదకు మేము వచ్చినప్పుడు, ఈ పట్టణాన్ని కత్తివాత పడగొడతా ఉన్నప్పుడు నిన్ను నీ ఇంటి వారిని మాత్రం మేమేం చెయ్యం. నిన్ను నీ ఇంటి వారిని మాత్రం విడిచిపెడతాం మాట ఇచ్చారు. నిజంగానే ఆ పట్టణం మీద యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు రాహాబును తన ఇంటి వారిని విడిచిపెట్టారు. మిగిలిన వారందరిని కూడా కత్తివాత పడగొట్టారు. హల్లెలూయా. రాహాబు తన ఇంటి వారు రక్షించబడ్డారు. ఎందుకు రక్షించబడ్డారు? రాహాబు తన ఇంటి వారు రక్షించబడ్డారు, తప్పించబడ్డారు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసమునకు తగిన క్రియ. విశ్వాసమునకు తగిన క్రియలు నువ్వు చెయ్యాలి. వాళ్ళకు మొరపెట్టుకుంటా ఉంది, వాళ్ళకి చెప్పుకుంటా ఉంది, అయ్యా మీ దేవుడే దేవుడు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చెబుతుంది. అయినే దేవుడు కాబట్టి ఈ పట్టణాన్ని మీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇదిగో అందుకే నేను మిమ్మల్ని భద్రపరిచాను, అందుకే నేను మిమ్మల్ని కాపాడాను. విశ్వాసానికి తగిన క్రియలు కూడా ఆమె చేసింది. కాబట్టి పట్టణం మీదకి మీరు వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని విడిచిపెట్టండి. విశ్వాసమునకు తగిన క్రియ ఎప్పుడైతే చేసిందో ప్రియ దేవుని బిడలారా, నిజమైన మొర ప్రియ దేవుని బిడలారా గమనించండి, వేగులు వారే కాదు యెహోషువ కూడా అంగీకరించాడు. హల్లెలూయా. ఆమె పెట్టిన మొర యెహోషువనే కాదు దేవుడు కూడా అంగీకరించాడు. ప్రియ దేవుని బిడలారా, దేవుడు కూడా ఆమె పెట్టిన మొర దేవుడు కూడా అంగీకరించాడు. అందుకని ఇజ్రాయేలీల వారసులలో ఆమెను కూడా చేర్చాడు. హల్లెలూయా. బోయాజుని గురించి మనం చదువుకుంటాం ఋతు గ్రంథంలో, అవునా కదా? ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబులో నుంచి వచ్చిన వాడే బోయాజు. ఎందుకు ఈ మాటలు చెబుతా ఉన్నాను అంటే, వేగుల వారే కాదు ఆమె పెట్టిన మర, యెహోషువనే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె పెట్టిన మర దేవుడు కూడా ఆలకించాడు. ఎందుకు ఆలకించాడు? ఆలకించి రక్షణ కలిగించాడు. కారణం ఏంటి అంటే విశ్వాసం ఉంది. విశ్వాసమునకు తగినటువంటి క్రియలు కూడా. ఇది ఒక ప్రశ్న. నువ్వు మొరపెడుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కన్నీరు గారుస్తున్నావు, ఎంత మట్టుకి నీ మొర దేవుడు ఆలకిస్తున్నాడు ఒకసారి ఆలోచించాయి. ఎంత మట్టుకు ఆలకిస్తున్నాడు దేవుడు? ఎంత మట్టుకు ఆలకిస్తున్నాడు? లేఖనములో ఏముందో తెలుసా? దేవుని బిడ్డలారా గమనించండి, దెయ్యముల ప్రార్థన ఆలకించబడిందంట. ఏం ప్రార్థన? ఎట్నారా? ఎవరి ప్రార్థన అంట? ఎవరి ప్రార్థన? నిజం, దెయ్యముల ప్రార్థన ఆలకించాడంట దేవుడు. వాక్యంలో ఉందో చూస్తారా మాట? చూడండి. అవి ఏం మొరపెట్టుకుని అట్లాగే చేశాడు దేవుడు. చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం గమనిస్తే ఆ మాటలు కనపడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన, నీ పేరేమని వాడిని అడుగగా వాడు, నా పేరు సేన. యాలయనగా మేము అనేకులమని చెప్పి మమ్మును తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అగడ కొండ దగ్గర పందుల మంద మేడ్చుండెను గనుక ఆ మందలో ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వానిని విడిచి
పందులలో ప్రవేశించినప్పుడు దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి, అంతే కదా. బతిమాలు కొనెను అనే మాట ఉంది. వేడుకుంటా ఉన్నాయి. ఆల్రెడీ వాటికి ఆజ్ఞాపించాడు. ఆ మనుష్యునిలో అనేకమైన దెయ్యాలు ఉన్నాయంట. దేవుని బిడ్డలారా, దేవుడు ఆజ్ఞాపించాడు, బయటికి రా అన్నాడు. ఎమ్మటే దెయ్యాలన్నీ కూడా ఆయన వేడుకొట్టింది. ఏమని అంటే, ఇదిగో అప్పుడే మమ్మల్ని పాతాళములోనికి పంపించొద్దు, అప్పుడే మమ్మల్ని పాతాళములోనికి పంపించొద్దు. అప్పుడే మమ్మల్ని శ్రమ పెట్టొద్దు నీవు, అప్పుడే మమ్మల్ని బాధ పెట్టొద్దు నీవు, అప్పుడే మమ్మల్ని పాతాళములోనికి పంపించొద్దు. ఇదిగో అక్కడ ఒక పందుల మందు ఉంది కదా, ఆ పందుల మందులోనికి మేము వెళతాం, అలాగూ మాకు సెలవియ్యి అని బతిమలాన్ని. అప్పుడు ఆయన కూడా ఏం చేశాడు, సరే అని సెలవిచ్చాడంట. ఆ దెయ్యాలన్నీ కూడా అక్కడ ఉన్న పందుల మందులోనికి వెళ్ళినాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దెయ్యాలు మొరపెట్టుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అవి పెట్టినట్లుగా దేవుడు కార్యం చేశాడు, అవి అడిగినట్లుగానే దేవుడు సరే అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాస్తవానికి అక్కడ ఏముంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని బతిమలాడుకున్నాయి అంట. అవును, అప్పుడే పాతాళానికి పంపించవద్దు, అప్పుడే మమ్మల్ని శ్రమ పెట్టవద్దు, అక్కడ పందుల మంది ఉన్నాయి కదా, దానిలోనికి మేము వెళతాం, నువ్వు గనక సెలవిచ్చినట్లయితే అని బతిమలాడి. యేసు ప్రభువు కూడా సరే వెళ్ళండి అన్నాడు. అంటే అవి మొరపెట్టగా, అవి అడగగా దేవుడు వాటికి సమాధానం ఇచ్చాడు. కారణం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మొరపెడతా ఉన్నావు, ఇంకా ఎందుకు సమాధానం రావటం లేదు అని ఒకసారి ఆలోచన నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. దెయ్యాలు మొరపెడితే దేవుడు అలాగున చేశాడు, కానీ మరి నువ్వు మొరపెడుతుంటే ఎందుకు జరుగుతులేదు అని కనుక ఒకసారి ఆలోచన చేస్తే, యాకోబు పత్రికలో ఏముందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దెయ్యాలు కూడా దేవుడు నమ్ముతున్నాయి అంట, నమ్మి దానికి తగినట్లుగా ఉన్నాయి అంట. యాకోబు పత్రికల మాటలు కనపడితే చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి, మనకు అర్థమైంది. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, మంచిదే, మంచిదే. దెయ్యములను నమ్మి నువ్వు నమ్మకం మాత్రమే పెట్టుకున్నావు. దెయ్యాలైతే నమ్మడమే కాదు, వణుకుతున్నాయి అంట దేవునికి. అర్థమైందా? దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు, మంచిదే. దెయ్యాలు నమ్ముతుని నమ్మడమే కాదు, నమ్మి దేవునికి భయపడతా ఉన్నాయి, నమ్మి దేవుని ఎదుట వణుకుతా ఉన్నాయి. నీలో నమ్మకమే ఉంది, నీలో విశ్వాసమే ఉంది, విశ్వాసానికి తగిన క్రియ నీలో లేదు. కానీ దెయ్యాలలో దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకమే కాదు, దేవుని మీద విశ్వాసమే కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, దానికి తగినటువంటి క్రియ కూడా ఉందండి. నమ్మడమే కాదు, నమ్మంట వణుకుతా ఉన్నాయి అంట. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడుతున్నాయి. దేవుడు అంటే ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. వాటికి కూడా తెలుసు, అది నీకు తెలుసు, ఆయనే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని. మరి విశ్వాసానికి తగిన క్రియ ఉందా? వాటిలో కూడా తెలుసు, ఆయన ఒక్కడే దేవుడు, నమ్ముతున్నాయి. దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే, ఆయన మాత్రమే దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. వాటిలో కూడా నమ్మకం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకం ఒక్కటే కాదు, విశ్వాసం ఒక్కటే కాదు, దానికి తగిన క్రియ కూడా వాటిల్లో ఉంది. ఏంటో తెలుసా? భయపడుతున్నాయి దేవునికి, వణుకుతున్నాయి దేవునికి. అందుకనే ఆయన రాగానే శానానే దెయ్యం పట్టిన వాడు పరుగున వచ్చి మోకాళ్ళు ఉన్నాడంట. పరుగున వచ్చి మోకాళ్ళు ఉన్నాడు, చేతులు జోడించాడు, మొరపెట్టుకుంటా ఉన్నాడు. భయపడుతున్నాయి క్రియ. చాలాసార్లు క్రైస్తవుడు దేవునికి భయపడుతున్నా, దేవుడు నీతోనే ఉన్నాడనే నమ్మకం ఉంది కానీ భయపడవు, దేవుడు నీ ఎంతే ఉన్నాడనే నమ్మకం ఉంది కానీ భయపడవు, మనం పలికే ప్రతిదీ దేవుడు ఇట్టున్నాడనే నమ్మకం ఉంది కానీ భయపడవు, మనం చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడనే నమ్మకం ఉంది కానీ భయపడవు. హల్లెలూయా.
విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు. కొన్నిసార్లు విశ్వాసం ఉంది, క్రియ లేదు. చూడండి, అందుకనే దెయ్యాలు ప్రార్థన కూడా అంగీకరించబడుతుంది, కానీ కొన్నిసార్లు మనం పెట్టే మొర ఆలకించబడతలేదు. కొన్నిసార్లు మనం పెట్టే ప్రార్థన దేవుడు అంగీకరించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే విశ్వాసమునకు తగినటువంటి క్రియలు మనలో లేకపోవడమే. విశ్వాసానికి తగిన క్రియలు మనలో లేకపోవడమే. రాహాబులో విశ్వాసమే కాదు, విశ్వాసమునకు తగిన క్రియలు రాహాబు కలిగి ఉంది కాబట్టి వేశ్య అయినా సరే దేవుడు అంగీకరించాడు. అన్య జనురాలైనా సరే ఇజ్రాయేలు కుటుంబములో చేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసము లేకముందు, విశ్వాసమునకు తగిన క్రియ లేకముందు భయంకరమైనటువంటి వేశ్య. కానీ విశ్వసించిన తర్వాత, విశ్వాసమునకు తగిన క్రియలు జరిగించిన తర్వాత దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వంశావళిలోనికి ఆమెను చేర్చాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు వంశావళిలోనికి ఆమెను చేర్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నారు? ఎందుకు ఈ మాటలు అంటే, దేవుని బిడ్డలారా, సంఘం విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసం ఎప్పుడు ఒంటరిగా ఉండదు, దానికి తోడు క్రియ ఉంటది. విశ్వాసం ఎప్పుడు ఒంటరిగా ఉండదు, దానికి తోడు క్రియ ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అంటే విశ్వాసముతో కూడిన క్రియలు ఆ దేవుని బిడ్డలారా విశ్వాసంలో కనపడాలి. విశ్వాసముతో కూడిన క్రియలు సంఘములో ఉండాలి. విశ్వాసముతో కూడిన క్రియలను మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు విశ్వసించాలి, దానికి తగినటువంటి క్రియలు కూడా నీలో కనపడాలి. అప్పుడు ఏం జరిగింది అంటే, గమనించండి, ఉన్నతమైన కార్యాలను మనం అనుభవిస్తాం. హల్లెలూయా. బలమైన కార్యాలు మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ప్రపంచాన దేవుడు అప్పుడు నిలబడి సోర కార్యాలు చేయడానికి, మంచి కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమును కలిగి, విశ్వాసమునకు తగిన క్రియ కలిగి మనం జీవించాలి. ఉందా? విశ్వాసమునకు తగిన క్రియ చేయగలుగుతున్నామా? విశ్వాసానికి తగినట్లుగా జీవించగలుగుతున్నావా? విశ్వాసమునకు తగిన క్రియలు మనలో ఉన్నాయా లేవనేది ఆలోచించేద్దాం. కొలస్సీ సంఘం విశ్వాసమును కలిగి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఇప్పుడు ఒంటరిగా ఉండదు, దానికి క్రియ కూడా తోడై ఉంటుంది. విశ్వాసమునకు తగిన క్రియలు కలిగి కొలస్సీ సంఘం జీవిస్తా ఉంది. హల్లెలూయా. ఇంకేముందంట ఆ సంఘంలో? రెండవదిగా ఏముందంటమ్మా? పరిశుద్ధులందరి ఎడల వారు ప్రేమ కలిగిన వారు. పరిశుద్ధులందరి ఎడలే కాదు, మనుషులందరి ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలని లేఖనములోనే రాయబడింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ప్రేమాస్వరూపి అని ఆయన పేరు. ప్రేమ కలిగిన వాడు ఆయన, ప్రేమస్వరూపి. ఆయన అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే వాక్యంలో ఉంటది, ఆయన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకనే మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడని, మంచివారి మీద చెడ్డవారి మీద కూడా సూర్యుడిని ఉదయింపజేస్తా ఉన్నాడని వాక్యంలో యేసు ప్రభు వారే మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా చూడండి, అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు దేవాతి దేవుడు. అంటే అటు మంచివారిని ఇటు చెడ్డవారిని కూడా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు అంటే, మనం ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. మనుషులందరినీ మనం ప్రేమించాలి. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, ప్రేమించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మంచివారు ఉంటారు, నీకు శత్రువులు ఉంటారు, నువ్వు ప్రేమించాలి. నీతో మంచివారు ఉంటారు, నీకు విరోధంగా ఉండేవారు కూడా ఉంటారు, నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చూద్దాము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మంచివారిని ప్రేమించడం తెలుసు. మంచివారిని ప్రేమించినట్లే చెడ్డవారిని కూడా నువ్వు ప్రేమించినప్పుడు, మంచివారిని ప్రేమించినట్లే దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు విరోధంగా ఉన్నవారు నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని ఎలా ప్రేమించాలో కూడా దేవుడే చెప్పాడు. మంచి వారిని ప్రేమించినట్లు నీ విరోధులను కూడా నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు నష్టపోతావు. మంచి వారిని ప్రేమించినట్లు నేను బాధించే వారిని కూడా నువ్వు ప్రేమిస్తే నువ్వు ఇబ్బంది పడతావు. వాస్తవం. మంచి వారిని ఎలా ప్రేమించాలో మాట పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే మనకు తెలుసు. మరి నీకు విరోధంగా
లేదు నిన్ను బాధించేవారిగా, నీకు శత్రువుగా ఉన్న వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించాలి. అది ఎలాగా? ఎందుకంటే యేసుప్రభు వారే దాన్ని చెప్పాడు, యేసుప్రభు వారే దాన్ని చేసి చూపించాడు. చూడండి, ఒక మంచి మాట లేఖనంలో మనకు కనపడుతుంది. మత్తయి సువార్తలో కదా మాట కనపడుతుంది. చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం 43, 44 చదవండి, అర్థమైతే. నీ పొరుగు వారిని ప్రేమించి కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందు మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను కూడా ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువుని ప్రేమించు. ఎలా ప్రేమించాలి? ఏ రీతిగా అంటే, నీతో సమాధానంగా ఉన్న వారిని ప్రేమించినట్లే ప్రేమించడమా? నీతో ఐక్యతగా ఉన్న వారిని ప్రేమించినట్లే నువ్వు ప్రేమించాలా? నీ ఎదుట మంచిగా ఉన్న వారిని ప్రేమించినట్లే నువ్వు ప్రేమించాలా? శత్రువుని ఎలా ప్రేమించాలి అది తెలియాలి ఖచ్చితంగా. అది తెలియకపోతే దేవుని బిడ్డ నువ్వు చాలా నష్టపోతావు. దేవుడే చెప్పాడు శత్రువుని ఎలా ప్రేమించాలో. ఆ మాటను చదవండి, ఒక మంచి మాట మనకు కనపడుతుంది. ఆ సామెతల గ్రంథంలో 25, 21, అలాగే రోమపత్రిక 12, 20 రెండిట్లో కూడా శత్రువుని ఎలా ప్రేమించాలో రాయబడింది. ఆ మాటలు చదవండి. సామెతల గ్రంథం 25, 21 తీయండి తల్లి. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిక గొనిన ఎడల వానికి దాహము ఇమ్ము. హల్లెలూయా. రోమాలో కూడా అటువంటి మాట ఏమంటుంది చదవండి, 12, 20 ఏమన్నాడో చూడండి. రోమపత్రిక, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహమిమ్ము. దేవుని బిడ్డలారా గమనించండి, శత్రువుని ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి అంటే, ఇదిగో వాడు ఆకలి కొంటే వానికి ఆహారం పెట్టు, దప్పిక కొంటే ఆకలి కొనుంటేనే ఆహారం పెట్టి కంతే. హల్లెలూయా. నీతో మంచివారు ఉన్నారు, మంచివారు అడిగిన అడగకపోయినా నువ్వు పెడతావు, వానికున్నా నువ్వు పెడతావు. కానీ శత్రు విషయంలో నువ్వు అలా ప్రేమించకూడదు. మరి ఎలా ప్రేమించాలి? ఆకలి కొని ఉంటేనే నువ్వు ఆహారం పెట్టాలి. దేవుని బిడ్డలారా, దప్పిక కలిగి ఉంటేనే దప్పిక తీర్చాలి. అంటే వాడికి ఆకలేస్తుంది, ఆకలి తీర్చుకునే స్తోమత లేదు. దప్పికేస్తా ఉంది, దప్పికను తీర్చుకునే స్తోమత లేదు. అప్పుడు నీ విరోధే. కానీ నువ్వేం చేయాలో తెలుసా? వాడిని ప్రేమించాలి. ఎలాగూ అంటే, ఆకలేసింది కాబట్టి, తీర్చుకునే స్తోమత లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మనకి పెట్టాల్సిందే. దప్పిక కలిగి ఉన్నాడు, తీర్చుకునే పరిస్థితి లేదు, స్తోమత లేదు, నీ శత్రువే గాని అప్పుడు నీ ప్రేమ అతని ఎడల చూపించాలి. ఏమైద్దో తెలుసా? ఏమైద్ది అంటే, శత్రువు కూడా మిత్రుడిగా మారుతాడు. హల్లెలూయా. మంచి వారిని ప్రేమించినట్లు అని ప్రేమించకూడదు. దానివల్ల నువ్వు నష్టపోతావు. వాస్తవం ఇది. ఎలా ప్రేమించాలి శత్రువుని? దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆకలి కొని ఉన్నప్పుడు, ఆకలి తీర్చుకునే పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రేమించాలి, ఆహారం పెట్టాలి. దప్పిక కలిగి ఉన్నాడు, స్తోమత లేదు, దప్పికను తీర్చుకునే స్తోమత లేదు, అది నీకు తెలిసింది, నువ్వు దప్పిక తీర్చాలి. అప్పుడు ఏమైందంటే, వాడు శత్రుత్వాన్ని మారుకునే అవకాశం ఉంది, విరోధ బుద్ధిని విడిచిపెట్టే అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అంతకంటే ముఖ్యంగా దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించే అవకాశం ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఇంకేం చెప్పాడు? ఆ మాటను చదవండి, చదవండి ఆ మాట. మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలంట? ఇది కూడా ప్రేమే. ప్రేమించాలి. నువ్వు ఎలా ప్రేమించాలి? ఏ రీతిగా అంటే, నేను హింసించేవారు ఉన్నారు, నేను బాధించేవారు ఉన్నారు, నేను దూషించేవారు ఉన్నారు, ఇంటింటా నిన్ను అలరు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది నీకు తెలిసింది. ఇప్పుడు నీ ప్రేమను నువ్వు కనపరచాలి.
ఎలాగో తెలుసా? ఎలాగో అంటే వాని కోసం నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? వాస్తవం, దేవుడు చెప్పిన మాటలే, దేవుడు చెప్పిన మాటలే, నేను చెప్పేది కాదు. నువ్వు ప్రార్థన చేయాలి. అది కూడా ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలంటే దేవుని బిడ్డ దేవుని పాదాలు పట్టుకొని చేయాలి. హల్లెలూయా. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, ఆళ్ళ ముందు నుంచోని స్తోత్రం స్తుతి అయినా వీళ్ళందరూ మారిపోవాలయ్యా. అట్ట అంటోడ ఎట్ట అంటోడ ఎట్ట మామూలుగా ఉంటదా? మామూలుగా. హల్లెలూయా. చేసే ప్రార్థన అవతలకి తెలియదు కాబట్టి, ఎవరు వినరు కాబట్టి, నీ మనసు కూడా బాగలేదు అనుకోవచ్చు, కానీ నీలో ప్రేమ ఉందనేది మాత్రం దేవునికి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? హల్లెలూయా. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి గురించి ప్రేమిస్తున్నావు అన్నమాట. నువ్వు నేను హింసించే వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. నిరహస్యమందు వింటున్నటువంటి నీ దేవుని సన్నిధిలో రహస్యంగా కూర్చొని దేవునికి మరపెట్టు. హింసించే వారి కోసం వారిని క్షమించయ్యని అడుగు, వారిని మన్నించయ్యని అడుగు. నన్ను ఎంతగా బాధ పెడుతున్నారు, వారి మీదకి ఏ తీర్పు రావద్దు నాయనా, వారికి మారు మనస్సు కలగాలని ప్రార్థన చేయి. నేను అలాగే ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఎవరు ఎన్నైనా అనుకోని నా చెవికి ఏదైనా వచ్చిందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సేవకునిగా నన్ను ఈ మనిషి మాట అన్నాడు అంటే అది దేవుని తీర్పు ఉంటది. నేను ఒకటే అడుగుతాను, తీర్పు మాత్రం వద్దు, మార్పు వస్తే చాలు. హల్లెలూయా. ఏవద్దు? తీర్పు వద్దు. నశించిపోతాడు మనిషి తీర్పు తీస్తే. దేవుడు తీర్పు తీర్తే నరకానికి పోతాడు. ఆత్మ నశించిపోవడం దేవునికే ఇష్టం లేనప్పుడు ఒక సేవకునిగా నాకెందుకు ఇష్టం ఉంటుంది? దేవుని బిడ్డలారా గమనించండి, తీర్పు వద్దు నాయన, మార్పు. దూషించిన నోటితో ప్రేమగా పలకరిస్తే చాలు, తిట్టిన నోటితోనే సమాధానంగా ఉంటే చాలు, వాళ్ళ మార్పు కలిగితే చాలు, మార్పు కలిగి సమాధానకరంగా ఉంటే చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ప్రభువుని అడగాలి. ప్రేమ ఇది, ప్రేమించాలి. మనుషులందరినీ ప్రేమించాలి. మనుషులందరిలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నిన్ను బాధించే వాళ్ళు ఉన్నారు. మరి ఎలా ప్రేమించాలి? నీ శత్రువుని, నిన్ను బాధించే వ్యక్తిని ఎలా ప్రేమించాలి అంటే, దేవుని బిడ్డ ఆకలిగొంటే ఆహారం పెట్టు, దప్పికుంటే దప్పిక తీర్చు. ఆకలి తీర్చుకునే పరిస్థితి వాడిది కాదు. అప్పుడు నువ్వు గనక ప్రేమను చూపించగలిగితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. లేదు, నీతో సమాధానంగా ఉన్న వారిని ప్రేమించినట్లుగా వారిని కూడా ప్రేమించడాన్ని బట్టి అది వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అది వాడు ఆకలి కొనున్నప్పుడు, దప్పి కొనున్నప్పుడు, వాడు పరిస్థితి సరిలేనప్పుడు గనక నువ్వు ప్రేమించగలిగితే ఏం జరిగిద్దో తెలుసా? వాడు లైఫ్ లాంగ్ దాన్ని గుర్తుపెట్టుకుంటాడు. హల్లెలూయా. మార్పు వచ్చింది, ఆటోమేటిక్ గా మనిషిలో మార్పు వచ్చేసింది, వ్యక్తిలో. ఇంకా ఎలా ప్రేమించాలి? నిన్ను దూషించే వారి కోసం, నేను శత్రువుగా ఎంచే వ్యక్తి కోసం అంటే, దేవుని బిడ్డలారా, దేవుని పాదముల దగ్గర కూర్చొని వారిలో మార్పు కోసం ప్రార్థించాలి, వారిలో రక్షణ కోసం ప్రార్థించాలి, తిరిగి వారు సమాధాన పడాలని ప్రార్థించాలి. దేవుని పాదములు పట్టుకొని వాని ఆత్మ కోసం దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడమే నీ శత్రువుని నువ్వు ప్రేమించడం. వారి రక్షణ కోసం నువ్వు మొరపెట్టడమే నీ శత్రువును ప్రేమించడం. ఈ రీతిగా ప్రేమించడాన్ని బట్టి ఏమవుతా ఉంది అంటే, అక్కడ అంటాడు కదా, పరలోకమందున్నటువంటి తండ్రికి మీరు కుమారులుగా ఎంచబడతారు, కుమారులుగా ఎంచబడతారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, విశ్వాసము, ప్రేమ. పేసి సంఘములో, కొలసి సంఘములు, ఈ రెండు కూడా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలుగా దేవుడు మనతో ఏమంటా ఉన్నాడు అంటే, ఇదిగో విశ్వాసమును, ప్రేమను రెండు కూడా నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని ఫిలోమోనుకు పత్రిక రాస్తూ పౌలు అంటాడు, ఇదిగో నీవు దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉన్నావు, అలాగే దేవుని ఎడల ప్రేమను కలిగి ఉన్నావు, అలాగే మనుషులందరి ఎడల దేవుని ఎడల కూడా విశ్వాసమును కూడా నువ్వు కలిగి ఉన్నావు అనే మాట ఫిలోమోనుకు పత్రిక రాస్తూ ఆ పౌలు గారు అంటాడు. చూడండి, ఫిలోమోను అనేటువంటి భక్తుడు ఎలా ఉన్నాడో పౌలు గారు చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఫిలోమోను పత్రిక హెబ్రీ పత్రిక ముందు ఉంటది.
మొదటి అధ్యాయంలో 4వ వచనాన్ని చదవండి. నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీవు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఫిలోమోను గురించి మాట్లాడుతున్నాడు. ఎలా ఉన్నాడంట ఫిలోమోను? ఒక విశ్వాసీన, ఒక భక్తుడు, ఒక క్రైస్తవుడు. ఎలా ఉన్నాడు ఫిలోమోను అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడంట, విశ్వాసము కలిగిన వాడుగా కూడా ఉన్నాడంట. పరిశుద్ధుల హృదయాలు ఆ సంతోషపరిచిన వాడుగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చదువుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అతన్ని బట్టి పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందుతా ఉన్నాయంట. అతన్ని బట్టి పరిశుద్ధుల విశ్రాంతిని అనుభవిస్తా ఉన్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమును ప్రేమను కూడా కలిగిన వాడు ఫిలోమోను అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ దినం దేవుడు నీతో నాతో ఏమంటా ఉన్నాడు అంటే, సంగమ విశ్వాసి మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అంటే ఆయన అంటాడు, ఇదిగో విశ్వాసమును ప్రేమను మనం కలిగి ఉండాలి అనేటువంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఒక మాట ఉంది, ఆ మాటను చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. తిమోతి 2వ పత్రికలో 1వ అధ్యాయములో 13వ వచనాన్ని చదవండి. యేసుక్రీస్తునందు విశ్వాసమును ప్రేమను మనం ఉంచాలి అని అక్కడ మాట్లాడుతా ఉన్నాడు ఆ ప్రియ దేవుని బిడ్డలారా పౌలు గారు. 1వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు గలవాడవై. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ఏముంచాలంట మనం? విశ్వాసము ప్రేమ. అంటే క్రైస్తవుడు విశ్వాసము ప్రేమ కలిగి ఉండాలి. సంఘం విశ్వాసము ప్రేమ కలిగి ఉండాలి. అలా ఉండడాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసమునకు తగినటువంటి క్రియలు నువ్వు చేస్తున్నప్పుడు బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ప్రేమను కలిగి ఉన్నావు కాబట్టి పర సంబంధమైన తండ్రికి ఇదిగో నీవు కుమారుడుగా కుమార్తెగా ఎంచబడతావు కాబట్టి ఆ రీతిగా కూడా మంచి కార్యాలు మన ఎడల జరుగుతాయి. ఈ దినం దేవుడు చెప్పేది ఏంటంటే, విశ్వాసమును ప్రేమను మనం కలిగి ఉండాలని, అలా ఉండి మనం జీవించాలని, అలా ఉండి ఆ ప్రియ దేవుని బిడ్డలారా మనం భక్తి చేయాలని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవానికి వందనాలు. ఇదిగో క్రీస్తు యేసునందు విశ్వాసమును ప్రేమను కలిగి ఉండండి అని ఉంచమని మీరు లేఖనములో సెలవిచ్చారు. విశ్వాసం ఉంది గాని విశ్వాసం ఒంటిగానే ఉండిపోతా ఉందయ్యా. క్రియలు లేని విశ్వాసం కొందరిలో ఉంటా ఉంది. విశ్వాసమునకు తగిన క్రియలు కలిగి ఉండాలని మీరు మాట్లాడారు. అలాగే మనుషులందరి ఎడల ప్రేమను కూడా కలిగి ఉండాలని మీరు మాట్లాడారు. మంచి వారిని ఎలా ప్రేమించాలో, శత్రువుని ఎలా ప్రేమించాలో కూడా మీరు సెలవిస్తా వచ్చారు. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయాల్లో నాటండి, ఫలభరితంగా మార్చండి. ఏ మాట వ్యర్థం కాకుండా కృపనిస్తురమ్మని యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి.